చూశారా, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా రవ్వ కేసరి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. స్టవ్ వెలిగించేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోనే ఆయిల్ వేసేసి గీ కూడా వేసేస్తున్నా. అసలు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి గీ కూడా వేసేసుకొని ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నేను పసుపు వాడుతున్నా. 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేయాలన్నమాట. చూడండి, లైట్ ఎల్లో కలర్లో మంచి కలర్ కనిపిస్తుంది కదా. వాటర్ వేసేటప్పుడు అసలు ఆపకుండా బాగా మనం కలుపుతూ వాటర్ వేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇది బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత అదే కప్పుతో షుగర్ వేసేసి కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా గీ వేసేసుకొని, అసలు ఇలాచీ పౌడరు మనకు ఆప్షనల్ అనమాట. కావాలంటే తీసేసుకోవచ్చు, లేదంటే లేదు. రవ్వ కేసరి రెడీ. థ్యాంక్ యూ.